డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. అది నిజంగా హ్యాట్స్ అప్ టు రామోజీరావు గారు. కానీ ఇక్కడ హిట్, అవును సార్, ఇక్కడ మీరు హిట్ విలన్ గా, అవును సార్, అక్కడ హీరోగా ఫట్టు పట్టు అంతే. అవును సార్. తర్వాత ఇదే సినిమా హిందీలో తీశారండి, ప్రతిఘాత్ అని. అవును. టీ కృష్ణ గారు ఒకే కండిషన్ అండి, చరణ్ రాజు మహారాష్ట్రియన్, ఆయన హిందీ బాగా తెలుసు. చరణ్ రాజు పెడితే నేను ఈ క్యారెక్టర్ చిరంజీవి విజయశాంతి ఇద్దరిని పెడితేనే నేను ఈ రైట్స్ ఇస్తానని ఉషా అకాడమీ మన రాష్ట్రీయ ఫిలిమ్స్కి. ఓకే. ఎన్ చంద్ర డైరెక్టర్ అని. ఎన్ చంద్ర. అవును సార్. తర్వాత ఎన్ చంద్ర మళ్ళీ విజయశాంతి గారితో ఇంకో సినిమా చేశారు అది. అవును సార్. సో అలాగా అది అప్పుడు నేను చేశాను హిందీలో. శాంతి గారిది ఏదో తెలియదు, వాళ్ళది ఏదో రాలేదు. తర్వాత అక్కడ ఏదో కొత్త అమ్మాయి చేసింది. అలాగా అదే అక్కడ దెబ్బ అయిపోయింది కదా, మీకు దెబ్బ పడిపోయింది కన్నడలో. అవును సార్. ఫుల్ సార్ అవుట్. అవునా? అవుట్ అంటే హీరో చేస్తున్నాను కానీ నాకు టైం లేదు, వాడు పిలిస్తే కూడా వెళ్ళడానికి టైం లేదు. ప్రతిఘా తర్వాత నేను ఒక్క సెకండ్ కూడా టైం లేదు సార్. హిందీ ప్రతిఘా సూపర్ హిట్ అయిపోయింది, ఇక్కడ ప్రతిఘటన సూపర్ హిట్. ఇక్కడ బాలకృష్ణ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా, అక్కడ చూస్తే అమితాబ్ బచ్చన్ సినిమా, వినోద్ ఖన్నా సినిమా, ధర్మేంద్ర సినిమా, తమిళ్లో రజనీకాంత్ గారి సినిమా. సో ఇలాగా కన్నడలో ఇక్కడ రాజ్ కుమార్ గారి సినిమా, అది ఇది అని అన్ని చోట బిజీ సార్. ఓకే. మలయాళంలో మమ్ముటి గారు, మమ్ముటి, అదే ఇంకా ఆల్ సూపర్ స్టార్. అవును సార్, అందరూ దే వాంటెడ్ మీ అంతే. సో అలాగే అది ఒక టైం సార్, అంతే టైం అంటే మరి ఇంకా కన్నడంలో హీరో సినిమాలు అలా తగ్గిపోయాయండి? లేదు సార్, ఇప్పుడు కూడా చేస్తున్నాను హీరో, ఇప్పుడు కూడా చేస్తున్నాను. కానీ తగ్గినాయి అప్పుడు, అంటే నాకు టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, టైం లేక. టైం లేక. అదర్వైజ్ నేను మళ్ళీ అక్కడ వెళ్ళిపోతే దొరికేది, కానీ నేను మళ్ళీ వెళ్ళలేదు. ఎందుకంటే తెలుగులో ఉండే ఒక మజా అక్కడ అంటే నాకు ఫస్ట్ ఐ వాంట్ టు మేక్ మనీ అండి. ప్రాపర్టీ అంటే ఒక ఇల్లు, అవును, ఒక సొంత కారు, కనీసం అది కావాలి కదా సార్. కొంచెం ఈ గంజికి తాగడానికి అది, తర్వాత మీరు ఏమైనా చేసుకోండి సార్, అంతే కదా. అవును. సో దానికోసం భయపడేసి నేను ఎక్కడ కూడా ఎవరు వస్తారో, తమిళ్, తెలుగు, మలయాళం, ఓరియా బెంగాలీ షూటింగ్ అండి. అక్కడ షూటింగ్ చేసింది ఇక్కడ ఇంద్రుడు చంద్రుడు షూటింగ్, మన సురేష్ ప్రొడక్షన్. అవును. ఇక్కడ కమల్ హాసన్ గారు వెయిటింగ్ అండి. లాస్ట్ ఒకే రోజు ఆయన డేట్ ఇక్కడ. అక్కడ నాకు ఫ్లైట్ డిలే అయిపోయింది సార్, కొనార్క్లో ఫ్లైట్ డిలే అయిపోతే అక్కడ లేట్గా టేకాఫ్ అయింది ఫ్లైట్. రావడానికి ఇక్కడ వచ్చే చరణ్ రాజ్ ఎక్కడ ఉన్నాడు అడిగాడు కమల్ హాసన్. ఆయన భువనేశ్వర్లో ఉన్నాడు. అక్కడేంటి, ఆయన ఓరియా సినిమా తెలుసుకున్నాడు. ఓరియా సినిమానా, ఏమో అదేంటి, ఎలా మాట్లాడతాడని ఓరియా అని. నేను దిగ్గానే ఫస్ట్ డ్రెస్ వేసుకొచ్చి ఇప్పుడే సార్ 3:30 వచ్చి నిలబడగానే మా రాజు మాస్టరు అన్నీ ఏమేమి కావాలని క్లోజ్ తీసుకొని డూప్ తీశాడు. కమల్ హాసన్ వచ్చి నన్ను పిలిచి, చండజీ గారు ఏంటి నువ్వు ఎలాగా ఓరియా బెంగాల్ ఎలా మాట్లాడతారు అన్నారు. ఇలాగండి తెలుగు ఎలా మాట్లాడతారు, మేనేజ్మెంట్ అవును. మీ చేతి బూతులు మాట్లాడించేవారంటగా చాలా సార్. శాంతి గారు, జయప్రద గారు, జయసుధ గారు, అందరూ అన్ని బూతులే, నాకు తెలియదు, నాకు కావాలని చెప్పేవారు. అదే మీకు ఆ వర్డ్ మీనింగ్ తెలియపోవడం వల్ల సార్ మనకి తెలీదు. అదే అప్పుడు నాకు తమిళ్ మేకప్ అని ఉండేవాడు. తర్వాత ఏం చేశారంటే టీ కృష్ణ గారు శరత్ కుమార్ అని ఒక తెలుగు మేకప్ అని పెట్టారు నాకు. ఆయన వద్దరా హిందీ పెట్టుకో అని చెప్పేసి అప్పుడు కొంచెం తెలుగు ఇంప్రూవ్ అయింది. అప్పుడు కొంచెం బూతులు అంటే అప్పుడు అర్థమైంది నాకు. వెళ్ళి ఆయన చెప్పు, డైరెక్టర్ చెప్పు, టి.ఎల్.వి. ప్రసాద్ చెప్పు, మన ప్రసాద్ గారికి, డైరెక్టర్ ప్రసాద్ గారు చెప్పు అన్నారు. తెలుగులో ఒక పరదేశ సినిమా చేశాను నేను, జయసుధ గారు దాంట్లో. చెప్తే నాకేం తెలుసమ్మా, వెళ్ళి చెప్పేవాడిని. వాళ్ళు చూసి నవ్వేవారు, నన్ను చూసి అందరూ నవ్వేవాళ్ళు. అది అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా గంజి, కారు, ఇల్లు సంపాదించారా? బాగా కాదు సార్, దేవుడు ఎంత ఇచ్చాడో అది చాలా నిలబెట్టుకున్నారు. చాలు సార్ నాకు. సార్ ఇంత ఉంటే కూడా అంతే, ఇంత ఉంటే కూడా అంతే కదా సార్. ఆఫ్ కోర్స్ ఇదంతా మట్టిలో పోతుంది సార్, ఏం గ్యారంటీ లేదు. మన పేరు ఒకటే ఉంటుంది, మంచి చెడ్డది రెండే ఉంటాయి. అంటే అది మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. అవును సార్, అవును సార్. కొంతమంది అంతు లేకుండా సంపాదిస్తారు సార్, కొంతమంది వాడిది నాకే కావాలి, వీడిది నాకే కావాలి, ఇది నాకు కావాలి, అది నాకు కావాలి అంటారు. అవును. అక్కడ ఎత్తుకొని పోతారా ఏంటి, ఏముండదండి. మీ పునీత్ రాజ్ కుమార్ వెళ్ళిపోయారండి, మిరాక్కల్ అండి, ఇది మిరాక్కల్. మన శ్రీహరి లాగా. అవును. చిన్న ఏజ్లో వెళ్ళిపోయాడు, చాలా చిన్న ఏజ్. అవును సార్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి తెలిసింది. ఆయన స్కూల్కి హెల్ప్ చేసేవారు, పేదవాళ్ళకి హెల్ప్ చేసేవారు, అనాథాశ్రమం పెట్టుకున్నారు అని తర్వాత తెలిసింది సార్. అవునా? వాళ్ళ నాన్నగారి ప్రాపర్టీ అంతా గవర్నమెంట్కి ఇచ్చారు అని తర్వాత తెలిసింది సార్ ఆయన గ్రేట్నెస్. సో ఇక్కడ మనకి చాలామంది ఉన్నారు సార్ సినిమాలో.
అదంటారు కదా, అది నాకే 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 అంటారు. ఏం ఎత్తుకొని తీసుకుపోతారా నాకు అర్థం కాలేదు సార్. ఇక్కడే ఉంటే ఏం జరిగేదో తెలియదు నాకు. ఏం సార్? అంటే ఇప్పుడు మీరు హ్యాపీగా ఆస్తులు, ప్రాపర్టీస్, ల్యాండ్స్, ఓకే సార్. బిల్డింగ్స్. నేను అప్పుడు ₹100 ₹500 ఏకర్ కొన్నాను సార్, బెంగళూరులో, బెళగాంలో, అక్కడ ఇక్కడ. అది ఇప్పుడు కొంచెం పెరిగింది రేటు. సో అది నాకు ప్లస్ సార్. ఇంకా ల్యాండ్ పెరుగుతూనే అవును ఉంటుంది. సార్, అది నాకు ప్లస్ సార్. నేను ఎక్కడ కూడా డబ్బులు వేస్ట్ చేయలేదు సార్. కొంచెం అక్కడక్కడ ప్రాపర్టీ చేసుకున్నాను. Okay. ఆ ప్రాపర్టీ ఈరోజు నాకు హెల్ప్ అవుతుంది అంతే. అదేలే. అవును సార్. ఇప్పుడు మీరు 10 కోట్ల కారు ఉంటే కూడా, ₹10 కారు ఉంటే కూడా మీరు పెట్రోల్ పోస్తేనే అసలు అంతే, అంతే. వెళ్తుంది. అంతే. గేర్ వేసి మీరు ఇది చేస్తేనే మనం వెళ్తుంది. డ్రైవ్ చేస్తే వెళ్తాం. అంతే. అంతే, దట్స్ ఆల్. ఇప్పుడు టాటాలో 1,25,000కి ఏసీ కార్ ఇస్తున్నాడు. అవునండి. అదేదో ఇన్నోవో ఏదో ఉంది అది. అవును, కొత్తది. చెప్తున్నాను మీకు, దాని వెళ్తే కూడా అంతేనే. పెద్ద పెద్ద ఎక్కడైనా మనం ట్రావెల్ Lamborghini చేయడానికి వెళ్తే కూడా కదా, అంతే. అదే. ట్రావెల్ చేయడానికి. అంతే. ఇప్పుడు మరి మీ ఫాదర్ బిజినెస్, మా టింబర్ చిన్న బిజినెస్, తమ్ముడు చూసుకుంటున్నాను సార్ అది. స్టిల్ ఇట్ ఇస్ రన్నింగ్. Still it's running.